అవునమ్మ గారు మీకు కాళ్ళు నొప్పి అనుకుంటా, రండి కూర్చొని మాట్లాడదాం రండి. అవునమ్మ గారు మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్సా? ఓ చాలా మంది ఉన్నారు. ఫేస్బుక్లో 630 మంది, ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే 2024 మెంబర్స్ ఉన్నారు. పోస్టులకు లైక్ కొట్టే బ్యాచ్ కదమ్మ గారు, మనం పోతే మనతో పాటు పోస్ట్ మార్టం చేయించుకునే బ్యాచ్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారుగా వాళ్ళు. హా, అలా అయితే 3 idiots ఉన్నారు. అట్లయితే వాళ్ళని అర్జెంటుగా పిలవండి. వాళ్ళెందుకు ఇప్పుడు ఇంటికి? అదేంటమ్మ గారు అలా అంటారు? మీరు అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కలవకుండా ఉంటారా? మీరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ నేను కూడా చూస్తా. ఆయన నీకు చూపించాల్సిన అవసరం నాకేంటే? సర్లేండి అమ్మగారు. అదే సార్ గారు ఉంటే, చారు నువ్వు పని మనిషివి కాదు మన మనిషివి అంటారు. మీరైతే నన్ను పని మనిషిలాగే చూస్తారు. అబ్బా ఊరుకోవే, నీ గోల్ తట్టుకోలేకపోతున్నాను. పిలుస్తాగు. అమ్మగారు ఏమని పిలుస్తారు? పేరు పెట్టి పిలుస్తాను. ఒక నిమిషం ఆగండి, కత్తి తెచ్చుకుంటాను. దేనికే? మీరు వేసే జోకులు చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే కూర్చో. ముందు ఏమని పిలుస్తారు చెప్పండి అమ్మగారు. ఏముంది, నాకు బాగా బోర్ కొడుతుంది, ఇంటికి వచ్చేయండి అని చెప్తాను. అట పిలితే ఎవరుతారు అమ్మగారు? ఈ రోజులు అడుక్కునే వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా సరే 10 రూపాయలని ఇచ్చే మొగం ఉండాలి. అంటే మిమ్మల్ని ఏమనట్లేదు అమ్మగారు, జనరల్ గా అటు జరుగుతున్నాయని చెప్తున్నా. పాపం ఫీల్ అయినట్టుంది. అమ్మగారు ఓ పని చేద్దాం, సార్ గారు ఇంట్లో లేరు, హౌస్ పార్టీ చేసుకుందాం రండి అనండి. అవునమ్మగారు, మీ ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఉన్నారు కదా? ఉన్నారు. 3 ఫ్రెండ్స్ లో 2 అబ్బాయిలే ఉన్నారు. అయినా ఎందుకలా అడిగావు? వాళ్ళుంటే పనులకు వచ్చి తొందరగా అయితే అని. పనులా? అబ్బా మీరు ఆ కలెక్టర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆపి ముందు అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మనండి అమ్మగారు. అరే పిల్లలు, మా ఇంట్లో హౌస్ పార్టీ ఉంది, ½ an hour లో ఇక్కడ ఉండాలి. పిల్లలేంటి అమ్మగారు? నేను ఎంత ఎదిగినా పిల్లలానే ఉండాలని చిన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. అబ్బా చిన్నప్పుడే మీకు ఫ్యూచర్ గురించి చాలా అంచనా ఉంది అమ్మగారు. Hey, Hey Sandhya, what a sudden surprise. it's sudden surprise to me also. Who's that mad fellow? I'm not mad, I'm the maid. రెండు ఒకటే కదా. కత్తి తెమ్మంటావా నువ్వు తెచ్చుకోమంటావా? ఏంటి పక్క జరుగు. చారుతోనే చమత్కారాలా? చెప్తా వీళ్ళ పని. Very good boy told me my teacher. ఇల్లు ఏం సంధ్య, హౌస్ పార్టీ అన్నాక కనీసం కూల్ డ్రింక్స్ అని ఉండాలి కదా. అది ఈ హౌస్ పార్టీ సందర్భంగా ఒక చిన్న గేమ్ షో మొదలు పెట్టినాం సార్. ఏంటది? చెప్పింది చెయ్యి అని ఒక గేమ్ షో. అదే సార్, కొన్ని చీటీలు ఎత్తాము, ఆ చీటీలు ఏ పని వస్తే చేయాలి. సో సిల్లీ, చిటిలో చేస్తే విన్నర్ లూజర్ ఎలా డిసైడ్ చేస్తారు? ఏముంది సార్, ఆ చీటీలో టాస్క్ ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్. మరి ప్రైజెస్? సర్ప్రైజ్ సార్. ప్రైజు సర్ప్రైజ్ రైమింగ్ అదిరిపోయింది. సంధ్య పనమే చాలా షార్ప్ గా ఉంది. అవును. ఇంతకీ ఈ గేమ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇంకెవరు? మీ ఇద్దరే. అదేంటి సంధ్య, హౌస్ పార్టీ అంటే హౌస్ లో ఉన్న అందరూ అనాలి కదా, మేం మాత్రం ఎంజాయ్ చేస్తే ఏం సరిపోతుంది? నువ్వు కూడా జాయిన్ అవ్వు. నేనెందుకులే, చారు చేస్తుంది. అయినా పనిపిల్లలా ఉండాలి. మన గేమ్ కి అరేంజ్మెంట్స్ తనే చేస్తుంది. ఓకే, దాని ఆటల గురించి మీకు తెలీదురా? తెలియని ఆటలోనే కదా మంచి కిక్ ఉంటుంది. పద నువ్వు కూడా join అవ్వు. మేము రెడీ సంధ్య, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఎక్కడ? అదేంటి గేమ్ అన్నారు? ఇందులో పనులు రాస్తున్నాయి. ఏంటి సంధ్య, మాతో ఇంట్లో పనులని చెప్పిద్దాం అనుకున్నావు ఏంటి? అంటే ఏంటి సార్, సర్ప్రైజ్ వద్దా మీకు? అంటే కావాలనుకో. అంతేలేరా, ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా మీరు అర్థం చేసుకున్నది? మిమ్మల్ని కష్టపడినిస్తానా నేను? ఛే, అయినా వద్దులే చారు, గేమ్ అంతా ఆపి. సర్ప్రైజ్ అదంతా క్యాన్సిల్ చేయించు. రే, ఇంత గట్టిగా చెప్తుందంటే ఏదో గట్టిగానే ప్లాన్ చేసి అవును రే. రే సంధ్య పరమార్థం లేకుండా ఏ పని చేయదురా. ఈసారి సంధ్య కోసం చేసేద్దాం. ఓకే సంధ్య, మేము రెడీ చేసేద్దాం. పద రెడీ. Start the game.